బైబిల్లో కీర్తనలు 25వ అధ్యాయం 15వ వచనంలో దావీదు భక్తుడు రాస్తూ, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వాళ్ళ నుండి విడిపించును అంటాడు. ఈరోజు మీ కనుదృష్టి ఎవరి వైపు ఉంది? దేవుని వైపా, లోకం వైపా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో పేతురు భక్తుడు నీటిపై నడవడం మనందరికీ తెలిసిందే. అతని దృష్టి ప్రభుపై ఉన్నంత వరకు అతడు చక్కగా నడిచాడు. కానీ ఎప్పుడైతే దృష్టి మరలించాడో అంతే, వెంటనే నీటిలో మునిగిపోవడం ప్రారంభించాడు. అయితే అదేవిధంగా దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, దేవా, నా కనుదృష్టి నీపైన ఉంది అని చెప్పి. అంతేకాదు, ప్రభువు నా పాదాలను వాళ్ళ నుండి విడిపించాడు అని కూడా ధైర్యంగా చెప్తున్నాడు. సాధారణంగా లోకం ముందు కింద చూసి నడవమని చెప్తుంది, ఎందుకంటే దారిలో ఏ అపాయాలు ఉన్నాయో మనకు తెలుస్తాయని. కానీ బైబిల్ చెప్తుంది దేవుని చూస్తూ నడవమని. అవును, ఒకసారి మీరే చూడండి. 2 సమూయేలు 5వ అధ్యాయం 15 నుంచి 25 వచనాల మధ్య దేవుని చూస్తూ నడుస్తున్న దావీదుపైకి ఫిలిష్తీయులు దాడికి వచ్చారు. కానీ దేవుడు అతన్ని ప్రాకారంగల పురానికి కొనిపోయాడు. ఆ తర్వాత అదే ఫిలిష్తీయులు రెఫాయిల్ లోయలో యుద్ధానికి దిగ్గా వారు వేసిన వాళ్ళను ముందే ఎరిగిన ప్రభువు తానే స్వయంగా దావీదు పక్షాన్ని పోరాడి అతనికి శత్రువుపై విజయం ఇచ్చాడు. ఇలా దేవుని చూస్తూ నడిచిన దావీదు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో అత్యధిక విజయం సాధించాడు. దేవునికి స్తోత్రం. అవును, మన దృష్టి దేవునిపై ఉంటే ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మనపైన ఉంటుంది. అప్పుడు మనల్ని ఏ అపాయము సమీపించదు. మరి ఇంకెందుకని ఇతను నుండి మన కనుదృష్టి కూడా యేసు వైపే ఉంచి మన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తకూడదు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.